హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఈ పెన్షన్లు ఎవరిస్తారు, ఈ పెన్షన్లు ఎందుకు వాయిదా పడ్డాయి అనే పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము. 3 నుంచి పెన్షన్ల పంపిణీ. ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణం. అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ఫ్. ఎన్నికల కోడ్తో పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ. ప్రతి నెల కూడా ఒకటినే మొదలవుతున్న పెన్షన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు అన్ని జిల్లాల డిఆర్డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మార్చి 31వ తారీఖున ఆదివారం, ఏప్రిల్ 1వ తారీఖున ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు అయితే వచ్చాయి. ఇక దీంతో పెన్షన్ నగదును ఏప్రిల్ 2వ తారీఖున డ్రా చేసుకోవడానికి సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక 3వ తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చింది. గత ఏడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పెన్షన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యథావిధిగా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు అందిస్తామని తెలిపారు. ఇక ఎన్నికల కోడ్తో ప్రత్యేక మార్గదర్శకాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ల పంపిణీకి సెర్ఫ్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్తో నిర్దేశిత పరిమితికి మించి వ్యక్తులు నగదు తీసుకెళ్లకూడదని ఆకాంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ఫ్ అధికారులు సూచించారు. ఇక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఆర్ఓలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇక సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు ఆయా ధృవీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక పెన్షన్ల పంపిణీ సమయంలో ప్రచారం చేయడానికి, ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. చూశారు కండి, మొత్తం మీదుగా బ్యాంకులకు సెలవుల కారణంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్లు యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు అయితే అందుతాయి. అయితే ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.